ప్రభాస్ సినిమాలన్నీ ఒక ఎత్తు, ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కిన సలార్ మరో ఎత్తు. ఈ మూవీలో రెబల్ కనిపించే తీరుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే యూట్యూబ్ లో ఉన్న సలార్ సీన్స్ కు పీక్ లెవెల్లో వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అదే క్రేజ్ ను మరోసారి కళ్ళకు కట్టింది రిలీజ్. 2 క్రితం సలార్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా షారుఖ్ నటించిన డంకీతో క్లాష్ కావడం వల్ల చాలా వసూళ్లను కోల్పోయింది. దాంతో 1000 కోట్ల క్లబ్ మిస్ అయింది. కానీ క్రేజ్ మాత్రం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కొద్ది గంటల క్రితం ఈ సినిమాను రిలీజ్ చేస్తే ట్రేడ్ వర్గాలు ఊహించని వసూళ్లు వస్తున్నాయి. మామూలుగా అయితే పాత చిత్రాలు రిలీజ్ చేస్తే గ్యాప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వసూళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ సలార్ చాలా కొత్త చిత్రం. రిలీజ్ చేస్తే వసూళ్లు ఎలా ఉంటాయి అంటే ఎవరు ఊహించని రేంజ్లో వచ్చాయి. పండగ సమయం కాదు, హాలిడే రోజు అంతకంటే కాదు. పైగా ప్రభాస్ బర్త్డే దగ్గరలో కూడా లేదు. అయినా సరే ఈ సినిమా కొత్త చిత్రం కోర్టు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దాదాపు 3.5 కోట్లను రాబట్టింది. సలార్ రిలీజ్ కేవలం సౌత్ వరకే పరిమితమైంది. అదే నార్త్ సైడ్ కూడా రిలీజ్ అయి ఉంటే మూవీ కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా ఉండేవి. మొత్తంగా సలార్ రిలీజ్ కు ముందే కాదు, రిలీజ్ తర్వాత రిలీజ్ టైంకు ఎప్పుడూ రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయాన్ని చెబుతోంది.